యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతుంది. అయితే యాంకర్ స్వేచ్ఛ తండ్రి శంకరన్న మన దగ్గర ఉన్నారు. వారిని తెలుసుకుంది. ఎందుకంటే ఈ హత్యకు కారణం పూర్ణచంద్ర అనే వ్యక్తే కారణం అంటూ స్వేచ్ఛ తండ్రి చెప్తున్నారు. అసలు ఆయనను కూడా విచారణ చేపడుతున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. అయితే ఆయన ఆరోపణలు చేశారు. ఇక్కడ 5 పేజీల లెటర్ కూడా ఆయన మీడియాకు లేఖ రాశారు. మీ పెంపకం కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా చూస్తున్నారు? ఆయన నిన్న మీడియాకు విడుదల చేసిన 5 పేజీల లేఖను మేము ఈరోజు ఉదయం చూసాము. ఆ లేఖను చూసిన తర్వాత వాడు తనను తాను ఈ కేసు నుండి రక్షించుకోవడానికి కొరకు, ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి రక్షించుకోవడానికి కొరకు ఆడు ఉద్దేశపూర్వకంగా ఈ లేఖలో 5 పేజీల లేఖలో అన్ని అవాస్తవాలు పేర్కొంటూ మీడియాకు లెటర్ను రిలీజ్ చేశాడు. ఆయన రిలీజ్ చేసిన లెటర్లో సెకండ్ పేజీలో ఏం చెప్పాడు, 2020 సంవత్సరంలో తల్లిదండ్రులతో ఉండలేక ఆమె సపరేట్గా ఉంటుంది అనేది మన లేఖలో పేర్కొన్నాడు. అయితే 2020 సంవత్సరంలో కరోనా వచ్చింది. ఆ కరోనా పీరియడ్లో నేను సీరియస్ అయిపోయాను. నేను చావుంచులోకి వెళ్ళి బయటపడ్డాను. నాకు బ్లాక్ ఫంగస్ కూడా వచ్చింది. దాంట్లో కూడా బయటపడ్డాను. కానీ ఆ కరోనా పీరియడ్లో నా కూతురు నన్ను బతికించుకుంది. నా కూతురు లేకుంటే నేను బ్రతికేవాడిని కాదు. అయితే ఆ పీరియడ్లో అప్పటికే వాడు నా కూతురుతో సంబంధాలు ఏర్పరిచి పెట్టుకొని ఉన్నాడు. అయితే నా కూతురు కూడా ఏంటంటే, నాన్న ఇది కరోనా ఉన్నది, మరి నేను డైలీ డ్యూటీకి పోయేస్తా, నేను మీతో ఉంటినంటే మళ్ళా వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఆ కూతురు మాతో చెప్పి నేను సపరేట్గా ఉంటానని చెప్పి వెళ్ళి రూమ్ తీసుకున్నది. కానీ వాస్తవానికి ఏంటంటే వెళ్ళి రూమ్ తీసుకున్నది వాడితో కలిసి ఉండడానికి కొరకే వెళ్ళి రూమ్ తీసుకున్నది. దాంట్లో డౌట్ ఏం అవసరం లేదు. కానీ ఏదో మాతోని వేధింపులతోని పోయినది కాదు. ఆ స్వేచ్ఛకు మాయమాటలు చెప్పి అలా చేసిండు. అట్లా వాడు సపరేట్గా మనతో ఉండడానికి కొరకే పోయింది. కానీ మామూలంగా ఆమె పోలేదు. ఇది వాస్తవం. ఇక 2022 నుండి బాధ్యతలన్నీ నేనే చూస్తున్నాను అని వాడు మాట్లాడుతున్నాడు. అది ఆ పచ్చి అబద్ధము. ఆమె పాప స్కూల్లో ఇది ఫస్ట్ క్లాస్ నుండి ఉప్పల్ KV2లో చదువుతున్నది. ఆమె 9 సంవత్సరాలు అక్కడ చదవబట్టి వాడు ఇందులో పేర్కొన్నాడు, పాపను నేనే స్కూల్లో జాయిన్ చేసినా, నేనే మొత్తం చూసుకుంటున్నాను అని అన్నాడు. స్కూల్లో వాడు జాయిన్ చేయలేదు, వాడు చూడలేదు. ఇక్కడ 7th క్లాస్ వరకు పాప మా దగ్గరే ఉన్నది. 8th క్లాస్లో ఇది సంవత్సరాల క్రితము వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఫీజులు కూడా నేను కట్టేవాడిని, మా కూతురు కట్టేది. కానీ వాడంతా స్కూల్కు ఆమె కూడా ఉద్యోగస్తురాలు, ఆమె చేసింది. కానీ వీడు పెట్టింది ఏమీ లేదు. అది అవాస్తవం. వాడు స్కూల్లో చేర్పించేనని చెప్పడము అవాస్తవము, నేను మొత్తం నేనే చూసిన చెప్పడం కూడా పచ్చి అబద్ధం, అవాస్తవం. అది మీ మీద ఇంకొకటి కూడా ఇంకో పేజీలో కూడా అంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అని వస్తున్నా. తర్వాత వాడు ఏం చేశాడు, పాప మ్యాచ్యూర్ అయినప్పుడు పాపది ఫంక్షన్ చేశాను, ఆ ఫంక్షన్కి 5 లక్షలు ఖర్చు పెట్టానని అంటున్నాడు. ఆ ఫంక్షన్ టైంలో ఏంటంటే మా పాప ఫంక్షన్కు చేద్దామని అంటే మా పాప కూడా ఫంక్షన్కు ఆమెకి ఇష్టం లేకున్నా కూడా ఏంటంటే ఫంక్షన్ చేశారు. ఫంక్షన్కు మమ్మల్ని రమ్మన్నారు. మాకు కూతురు రమ్మంటే నేనన్నా, అక్కడ పూర్ణచందర్ లేకుంటేనే మేము ఫంక్షన్కి వస్తాము, పూర్ణచందర్ ఉంటే మేము ఫంక్షన్కు రామని చెప్పినాము. మేము ఫంక్షన్కు మేము వెళ్ళలేదు. ఫంక్షన్ చేసేసింది. ఒక 20-30 మందితో ఫంక్షన్ జరిగింది. దానికి వాడు ఇందులో 5 లక్షలు నేను ఖర్చు పెట్టినా అని చెప్పేసి వాడు రాసిండు. అబద్ధం అది. అయితే పాపకు ఆర్నమెంట్ వేసిండ్రంట. ఆర్నమెంటు ఏదో 3 తులాలో ఏదో ఆర్నమెంట్ వేసిండ్రంట. ఉన్నది. ఆ ఆర్నమెంట్లో కూడా ఏంటంటే మా కూతురు దగ్గర ఉన్న బంగారం అంతా కూడా ఏంటంటే ఒక దగ్గర ప్రోగు చేసి ఏదో కొద్దిగా తక్కువ పడే ఏదో కొద్దిగా వాడు కలిపి ఉంటాడు, అంతే తప్ప వాడు మొత్తం వాడే పెట్టి చేయించింది కాదు. ఆ ఆర్నమెంట్కు ఏదో 3 లక్షల దాకా ఖర్చు అయింది అని చెప్పిండ్రు. 3 లక్షల విలువ ఉంటుందని. దాంట్లో మేజర్ భాగం మా కూతురు దగ్గర ఉన్న బంగారమే దాంట్లో వాడు పెట్టిండు. కానీ 5 లక్షలు నేనే చేసిన అని చెప్పడం అనేది పచ్చి అబద్ధము, అది అవాస్తవం. చనిపోయిన స్వేచ్ఛ మీద మరొక ఆరోపణ కూడా చేస్తున్నారు. 2 ఏళ్ళకు ఒకసారి ఈ విధంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే పాప అదేంటంటే నన్ను ముద్దుగా పూరి అని పిలిచేది అని ఇలా రాసిండు. వాడిని ముద్దుగా నేను పిలవలేదు. పాప మా దగ్గరే ఉన్నది.
ఇది 8th క్లాస్లో మా కూతురు నా దగ్గరే ఉంచుకుంటున్నాను తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే 4 నెలల లోపలనే వాడి నేచర్ అంతా మా పాప గ్రహించేసింది. ఆమె చాలా షార్పు, ఆమె చాలా వెరీ ఇంటెలిజెంట్ పాప, అన్ని టాలెంట్స్ ఉన్న పాప. మనవరాలు చాలా ఆర్ట్స్, డ్రాయింగ్స్ అన్నీ చాలా అద్భుతంగా చేస్తుంది. వంటలు అయితే ఇంకా చాలా అద్భుతంగా చేస్తుంది. ఇప్పుడే అన్ని బిర్యానీలు వండుతుంది, అన్ని స్వీట్లు తయారు చేస్తుంది. ఆమెకు రాని విద్యనే లేదు ఇప్పుడు. అంత ఆ టాలెంట్ ఉన్న పాప 4 నెలల లోపలనే వాడి హిస్టరీని అంతా గ్రహించేసింది, వాడి నేచర్ గ్రహించి 4 నెలల్లో చెప్పేసింది, తాతయ్య వాడు చాలా దుర్మార్గుడు, వాడు మంచోడు కాదు, వాడితో జాగ్రత్తగా ఉండాలని మాకే వచ్చి చెప్పింది. వాడు నాతోని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని ఏమేం చేసిందో అన్నీ కూడా మాకు వివరిస్తే మేము ఇక అవి అమ్మాయి వివరిస్తుంది. అంటే వాడు ఏది పాపను తల్లితో కూడా ఉండనిచ్చేవాడు కదట. వాడు వచ్చినప్పుడు తల్లితో మాట్లాడితే ఎంతసేపు మాట్లాడతావు ఇట్లా అని అనేసి బెదిరించేవాడంట. ఇక బెదిరించేందంటే వాడు పాపను నాకు ఈ బిర్యానీ చేసి పెట్టు, ఆ బిర్యానీ చేసి పెట్టు అని ఫోర్స్ చేసేవాడంట. అట్లా ఫోర్స్ చేసి కూడా బిర్యానీ చేయించుకున్నారట. ఒకసారి నెక్స్ట్ డే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉన్నదంట, ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతుంటే కూడా లేదు నాకు బిర్యానీ అండి పెట్టాలా అని బలవంతంగా తీసుకెళ్ళి బిర్యానీ వండాలంటే 4 గంటలు టైం పడుతుందంట. ఆ 4 గంటల టైం ఆమె అన్ని ప్రిపేర్ చేసి వాడికి వండి పెట్టిన తర్వాత అలసిపోయి ఇంకా ప్రిపేర్ అవుతుంది. అట్లనే ప్రిపేర్ కాలేనన్నా కూడా బలవంతంగా చేయించుకుంటే పాపం చేసి పెట్టేసేసి అలసిపోయి పడుకున్నదంట. అయితే వాడు ఇంకేం చేస్తాడో అని అంటే పాప ఉన్నప్పుడు వాడు తొడల మీద పడుకునేవాడు. తొడల మీద పడుకుంటుండట. ఆమె వద్దు అనేది జరిపేస్తుండదట. ఆమె కూర్చొని హోంవర్క్ రాసుకుంటే దగ్గరికి కూర్చొని వంగి బాడీని చూసేవాడు. అట్లా చూస్తుండనేసేసి మళ్ళీ ఇట్లా అద్దం పెట్టుకొని ఉంటుండేనట. మళ్ళీ పడుకున్న తర్వాత వాళ్ళ అమ్మ పక్కన నీవే పడుకుంటే వాడు అటు పడుకుంటుంటే వాళ్ళ అమ్మ మీదకి వెళ్ళి పాప మీదకి చేతులు వేసేవాడట. ఇట్లా దుర్మార్గంగా వాడు చాలా ప్రవర్తిస్తే పాపం మాకు చెప్పుకుంటా ఏడ్చేది, మాకు ఆందోళన వేసేది. ఎప్పుడన్నా ఏం చేస్తాడా ఏమనేది కూడా. అయితే తల్లికి చెప్పలేదు కొంతకాలం దాకా. తల్లి అర్థం చేసుకోదు అనేది ఆమె కూడా తెలుసు. ఆమె మొత్తం వాడి మోజలో పడిపోయింది అనేది. అయినా కూడా నువ్వు చెప్పాలమ్మా, తల్లికి చెప్పకుండా ఉండొద్దు అంటే తల్లికి మొత్తం చెప్పేసిందండి. చెప్పేసి ఏంటంటే సరే నేను కనుక్కుంటానని అన్నదంట. అని తర్వాత వాడు వాళ్ళ పిల్లలతో కూడా వాడు అట్లనే చేస్తాడట. అమ్మ నువ్వు అనేది తల్లి సర్ది చెప్పిందంట. కానీ అప్పటి నుండి తల్లి జాగ్రత్త పడుతున్నది. వాడు ఉన్నప్పుడు అక్కడికి ఎక్కువ కాలం ఉండకుండా చూడకుండా ఒంటరిగా ఉన్నప్పుడు వాడు ఉండేటట్టుగా లేకుండా తల్లి ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నది ఇప్పుడు. అట్లా వాడు అంత పాపతో మిస్బిహేవ్ చేశాడు. కానీ వాడు ఏదో నన్ను అల్లారు ముద్దుగా పిలుస్తున్నది అని అంటే పూర్ణాన్ని ఎందుకు పిలుస్తున్నది అని అంటే వాడి డాడీ స్వేచ్ఛ గారు అయితే చెప్పింది కదా, వాళ్ళ పిల్లల్ని కూడా అట్లే ఉంటాడట అమ్మ అని సర్ది చెప్పింది, బిడ్డకి సర్ది చెప్పింది. అంతేగాని ఇక ఆమె సర్ది చెప్పినప్పటికీ తన జాగ్రత్తలు తీసుకుంటుంది ఆమె. ఇక వాటితో నేను ఇట్లానని వాడికి గొడవ పడలేదు కదా, గొడవ పడితే దూరం ఉండేవాడు సత్తది. అట్లానే ఏంటంటే ఇటు సర్ది చెప్పి వాటితో మాత్రం జాగ్రత్తలు తీసుకున్నది తల్లి. అట్లా ఆ విధంగా వాడు వాడిని ఇది పూర్ణాన్ని పీలుస్తున్నా ఎందుకు అని అంటే వాడు పెద్దవాడు. డాడీ అని పిలువనంటే నేను డాడీ అని పిలువను, నా నాయన నాకు ఉన్నాడు అని చెప్పేసింది పాప. అయితే మరి ఏమని పిలవాలా, పెద్దవాడు కాదనేసి నేను పూరి అని పేరు పెట్టి పిలుస్తున్నాను అని చెప్పింది పాప. అట్లా అయితే అది వాడు రాసిన దాంట్లో. అయితే ఇంకోటి ఏంటంటే స్వేచ్ఛ పూర్ణచంద్ర కూడా దుర్గమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నట్టు మంగళసూత్రంతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే మ్యారేజ్ జరిగిందా, పూర్ణచంద్రతో పెళ్లి అయిందా ఏంటి, దండలు మార్చుకున్నట్టు కాశీలో ఏదో ఉన్నాయి. అయితే అది వాస్తవం. వాళ్ళు ఇది ఇల్లీగల్గానే విజయవాడ వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. కానీ అది మాకు మొన్న చేసుకున్నాం అన్నట్టు మాకు చెప్పలేదు. వాడు కూడా ఏంటంటే చేసుకున్నామని చెప్పడానికి వాడు ఏంటంటే వాడికి ఏమున్నదంటే వాడికి అంబిషను, నేను ఎమ్మెల్యేని కావాలా, నేను ఇది కావాలా, నేను పొలిటికల్ లీడర్ కావాలా, ఇంకా కోట్లు సంపాదించాలా అనేది వాడికి ఆ కోరిక ఉన్నది, డిజైర్ ఉన్నది వాడికి. అది ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నట్టుకి ఇట్లా సమాజానికి తెలిస్తే అది ఇల్లీగల్ కదా, ఇల్లీగల్ మ్యారేజ్. సమాజం ఒప్పుకోదు, వాడికి చెడ్డ పేరు వస్తుంది. అప్పటికే వాడి క్యారియర్ దెబ్బతింటుంది. ఆ క్యారియర్ దెబ్బతింటకుండా ఉండడానికి కొరకు దాన్ని చేసుకున్నాడు. వాస్తవం చేసుకున్నదాన్ని అట్లనే కప్పిపెట్టి ఉంచినారు. మా కూతురు కూడా చెప్పలేదు, మాకు కూడా చెప్పలేదు. కప్పిపెట్టి
ఉంచింది. కానీ ఆమె ఏం చేసింది, మా మేనగోడు పిల్లలకు వాళ్ళకు ఎప్పుడు మంగళసూత్రం అది కనపడలేదా మరి? లే మాకు ఎన్నాడు చేయలేదు. ఇవి 2 days బ్యాక్ నిన్ననే తెలిసింది మాకు ఇట్లా. అది అయితే వాళ్ళు మా మేనగోడు పిల్లలు 2 కూతుళ్ళు ఉంటారు, మంచిగా అది కలిసిమెలిసే ఉంటారు. ఈమెనేమో వాళ్ళు పెంచిండ్రు కానీ అల్లారు ముద్దుగా పెంచిండ్రు వాళ్ళు కూడా. మా కూతురు తీసుకొని పెంచిన తర్వాతనే వాళ్ళకి 2 అమ్మాయిలు, వీళ్ళు 3 అక్కజల్లెలకనే కలిసి ఉంటారు. ఆ పిల్లలు బాగా షేర్ చేసుకుంటారు. మా పిల్లలకు మా కూతురు వాని ఫోటోను కట్ చేసేసి ఈమె మంగళసూత్రంతో ఉన్నది ఫోటో పెట్టింది. అది వాడు కట్ చేసి పెట్టిర్రు అన్నట్టు. ఆ ఫోటోలో ఒక వెనుకకు వాడు కనబడుతుండట ఒక చోట అట్లా. ఇక దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ బయటకు చెప్పలేదనేది దాంట్లో మనకు అర్థమవుతున్నది. అరుణాచలం పోయినప్పుడు కూడా ఏదో ఆ విషయంలో దానికి వస్తా. అదే అప్పుడు ఇంకోటి ఏంటంటే నా మీద ఆరోపణ చేసిండు. 2 సంవత్సరాలకు ఒకసారి ఒక మనిషిని 2 ఏళ్ళకి ఒకసారి పెళ్ళిని చేసుకున్నది అని నేను తిట్టినట్టు నేను మా కూతుర్ని నేను అన్నట్టు వాడు రాశాడు ఇంట్లో. నేను మా కూతుర్ని ఏనాడు కూడా ఆ మాట అనలేదు, చేయలేదు. అట్లా వాడు అన్నట్టుగా ఎప్పుడు నేను మొన్న 26 నాడు మాత్రమే వాడు కలిసిండు. మేము వాడు 5 ఏళ్ళు కలిసి ఉన్నప్పటికీ మేమిద్దరం ఏనాడు వాడి ముఖం చూడలేదు, వాడితో మేము మాట్లాడలేదు, ఫోన్లో కూడా మేము మాట్లాడలేదు. వాడికి మాకు సంబంధమే లేదు, మా బిడ్డతోనే మాకు సంబంధం, వాడితో సంబంధం లేదు. మొన్న 26 నాడు మా కూతురే ఫోన్ చేసి, నాన్న ఇక మేము ఉండలేము, మేము విడిపోతున్నాము, పోయొచ్చినాక ఇది మేము విడిపోతున్నాము, నాన్న నువ్వు వచ్చి మాట్లాడాలా అని అంటే, సరేనమ్మా వస్తానని చెప్పాను. ముందు నేను ఒక మీటింగ్లో ఉన్నా, చేసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆగి వస్తున్నావు అని అన్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు చేసి, లేదు నాన్న నువ్వు వెంటనే రావాలంటే అప్పుడు ఏదో సీరియస్ ఉన్నదని అనుకొని నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను ఫస్ట్ పాపతో నాకు పాప ఫోన్ చేసి, నేను డ్యూటీకి వెళ్తాను నాన్న, నువ్వు పూర్ణతో మాట్లాడు అని అంటే, నేను సింగిల్గా మీరు ఇద్దరు ఉన్నప్పుడే నేను మాట్లాడతా, నేను సింగిల్గా మాట్లాడను బేటా, నువ్వు ఉండు అని చెప్పి నేను వెంటనే పోయి మా కూతురు లోపల ఉన్నది, పూర్ణ వాళ్ళ స్నేహితుడు కూడా 2 బయట ఉన్నారు. ముందు నేను డైరెక్ట్గా రూమ్లోకి వెళ్ళి కూతురుని, ఏంటమ్మా నువ్వు ఫోన్ చేసినావు, మరి విడిపోతున్నాం అంటున్నావు, ఏంటి సంగతి అంటే, లేదు నాన్న ఇక మేము ఫైనల్గా నిర్ణయం చేసుకున్నాం, నేను విడిపోతున్నాం, మేము విడిపోతున్నాం, ఇక మళ్ళీ నువ్వు అక్కడ మాకు చెప్పడానికి కొరకు నువ్వు ప్రయత్నం చేయొద్దు నాన్న, నేను ఇది కరాఖండికి చెప్తున్నాను అని నాకు చెప్పేసింది. ఓకే బేటా నీ ఇష్టం అని నేను చెప్పి నేను బయటకు వచ్చాను. ఇక బయటకు వచ్చిన తర్వాత పూర్ణ బయట కూర్చొని మాట్లాడుతుంటే పూర్ణ అప్పుడే మొదలుపెట్టిండు. ఇక సార్ మేము సార్ అన్నాడో అంకుల్ అన్నాడో తెలియదు కానీ మేము 5 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాము, మాది 5 సంవత్సరాల కాపురము, జీవితము, అనుబంధము. నేను ఫస్ట్ ఏంటంటే నేను కలిసి మాట్లాడుతూ ఒప్పుకోలేదు. నేను ఆమెను ఒప్పించడానికి కొరకు నాకు 3 సంవత్సరాలు టైం పట్టింది. మెల్లమెల్లగా 3 సంవత్సరాలు ప్రయత్నం చేసి కలిసి జీవించడానికి ఆమెను ఒప్పించి ఇప్పుడు మేము కలిసి జీవిస్తున్నాము. ఈ టైంలో ఏంటంటే మధ్యలో గొడవలు అవుతున్నాయి. ఇక ఈ గొడవలతో కూడా మేము వేగలేకపోతున్నాము. నేను తను కలిసి ఉండడంతో నాకు ఇంట్లో కూడా ఒత్తిడి పెరిగింది. నా భార్య వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. నా భార్య అక్కడ వచ్చి నన్ను కొట్టినా కూడా నేను భరించుకున్నా. తర్వాత ఏంటంటే ఆమె మా 2 ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో పెట్టింది. అది పెట్టడంతో మొత్తం నాకు 100 కాల్స్ వచ్చినాయి. మా బంధువుల నుండి మాకు కూడా కాల్స్ వచ్చినాయి. ఏమరా నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా అని అంటుంటే నేను భరించుకోలేక ఆమెను గట్టిగా మందలించి నేను అది తీపిచ్చేశాను అని కూడా వాడు మాకు చెప్పిండు. ఇది చెప్పిన తర్వాత ఇక నేనన్నా వాడిని, ఏమరా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మొదట ఆమెను. ఆ పెళ్లి కూడా మాకు తెలిసిన స్నేహితులే చేసిండ్రు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లలు, నువ్వు నీ పిల్లల్ని భార్యను సుఖపెట్టకుండా నువ్వు ఎంత బయట వ్యవహారాలు ఏంటిరా నీకు అని నేను చెప్పాను. నువ్వు ఒక్కలో కాదు, నువ్వు ఇటువంటి ఎంతమంది జీవితాలు నాశనం చేస్తావురా అమ్మాయిలు, వేరే చాలా ఉన్నాయి వాడి చరిత్ర అంతా తీసిన. అయితే అప్పుడు 2020 సంవత్సరంలో కరోనా వచ్చిన తర్వాత 1 year దాకా నేను కోలుకున్న తర్వాత మా కూతురుతో మాట్లాడినా, ఏం బిడ్డ ఇది వద్దు, ఇది మంచిది కాదు, నువ్వు సెలెక్ట్ చేసుకోవడం కూడా తప్పు, నువ్వు వాడు ఎంబడబడ్డా కూడా నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు కదా, నువ్వు యాక్సెప్ట్ చేయడం కూడా తప్పు పెట్టా, ఇప్పటికైనా విడిచిపెట్టుకోనని ప్రాధాయపడితే కూడా ఇక అప్పుడు చరిత్ర హీనమైన చరిత్ర ఉందమ్మా అని అంటే, నువ్వు ప్రూఫ్స్ చేస్తావంట, ప్రూఫ్స్ కూడా చేస్తా బెటా అని చెప్పిన.
ప్రూఫ్స్ కూడా చేస్తా అని చెప్పి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన. వాడు ఎవడెవరు అమ్మాయిల జీవితాలను నాశనం చేసినని. వాడు టీ న్యూస్లో ఏంటంటే సాంస్కృతిక రంగం కల్చరల్ దానికి హెడ్ అటాడు. అయితే అక్కడికి వచ్చే పాటలు పాడడానికి వచ్చే అమ్మాయిలను ఆ వీడియోలో చేసే అమ్మాయిలను వాళ్ళంతా కూడా వాడు ట్రాప్ చేసుకుంటా మా అమ్మాయి లెక్కనే వాడు రూములు తీసుకొని పెట్టుకొని కొంతమంది జీవితాలను నాశనం చేశాడు. వాడు ఏంటంటే స్త్రీలోనుడు. వాడికి నచ్చిన అమ్మాయిని వాడికి డబ్బు సంపాదించిండు. ఆ డబ్బు కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేసేది అక్రమం సంపాదించిన డబ్బు అని కూడా బయటపడుతుంది. అది చెయ్యాలి, గవర్నమెంట్ ఆ పని చేయాలి. వాడు అన్ని కోట్లు ఎట్లా సంపాదించిండు. వాడు సంతోష్ దగ్గర ఏంటంటే వాడు అది గ్రీన్ ఛాలెంజ్ ఇండియాలో అసిస్టెంట్గా చేస్తున్నాడు. వాడు ఏది మొత్తం ఆ వీడియోస్ని సబ్మిట్ చేస్తాడు. అన్ని దొంగ వీడియోలు తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేసి కోట్ల డబ్బు వాడు దండుకున్నాడు. ఇప్పటికీ వాడు మొన్న చెప్పిండు, నాకు ఇంకా 2 కోట్లు బిల్లులు వచ్చేటివి ఉన్నాయి, నాకు ఆ బిల్లులు రాగానే నేను స్వేచ్ఛకు ఇల్లు కొని పెడతాను కూడా నేను చెప్పినా అని కూడా వాడు మొన్న చెప్పిండు. ఇట్లా ఇల్లు కొంటాను అది కొంటాను కూడా మభ్య పెట్టుకుంటా వస్తున్నాడు. ఈమెనేమో నేను మీ ఫ్యామిలీ మెంబర్గా నేను ఏది స్వీకరిస్తాము, నేను మా ఒప్పిస్తాను, నువ్వు ఓపిక పట్టు ఇటు మా కూతుర్ని మభ్య పెట్టుకుంటా పోతున్నాడు. అక్కడ వాళ్ళకు ఏంటంటే మీరు తొందరపడకండి, నేను విడిచిపెడతాను అక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. అట్లా చెప్పుతూ వీడేంటంటే ఈమెనేంటంటే అట్లా వాడుకుంటూ వదిలేసే రకం వాడు. ఇంతకుముందు ఇట్లా ఎంతోమంది వాడుకొని వదిలేసిండు కదా, ఈమెను కూడా అట్లా. రోజు ఏం జరిగింది అంటే ఆయన సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడా, ఉండి పాప వచ్చేట సమయంలో వెళ్ళిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకుందా, అసలు ఆ రోజు ఏం జరిగింది అనుకోవచ్చు? అయితే ఇక్కడ సమస్య ఏంటంటే 26 నాడు పాప స్కూల్కి పోయింది. స్కూల్కి వెళ్ళి వచ్చి మా దగ్గరే ఉన్నది. ఇక్కడ ఉన్న సమయం పాప ఇక్కడ ఉన్న సమయంలోనే పోయి నేను అక్కడ నేను మాట్లాడిన తర్వాత మా కూతురు డ్యూటీకి వెళ్ళిపోయింది. డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ మా పాపని తీసుకొని పోయింది. నేను దింపేసి వచ్చాను. 27th మార్నింగే పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆమె డ్యూటీకి పోతుందని చెప్పిందంట పాపతోని. ఇక డ్యూటీకి పోయిందా పోలేదని మాకు తెలియదు. ఇక పాప మళ్ళీ స్కూల్ కాగానే తాతయ్య నువ్వే తీసుకురా నన్ను స్కూల్ నుండి, మా పాప క్లోజ్ ఫ్రెండ్ది క్లాస్మేట్ది బర్త్డే ఉన్నది ఈరోజు 29th నాడు బర్త్డే ఉంది. ఈ బర్త్డేకు నాకు గిఫ్ట్లు కొనియాల తాత అంటే సరే నేనే వస్తానని స్కూల్కు నేనే పోయి పాపని తీసుకొచ్చి ఇక్కడ దింపిన. నేను స్కూల్కి వెళ్ళి తెచ్చే టైంలోనే నాకు టీఆర్ఎస్ భవన్లో నాకు షాప్ ఉన్నది. కేసీఆర్ పార్టీ పెట్టిన రోజు నుండి నేను షాప్ పెట్టిన. నాకు భవన్లో నాకు రూమ్ ఇచ్చిండ్రు. అక్కడ నేను కండువాలు అవన్నీ అమ్ముతుంటా. నాకు కండువాలు కావాలి సార్ మాకు నేను ఫోన్ వస్తే పాపని ఇంటికాడ దింపి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అవి ఇచ్చేసి నేను వచ్చేవరకు 6 గంటలైంది. 6 గంటలు కాగానే అసలు మేము వెంటనే ఇంటికి వెళ్ళితే మా బిడ్డ బతికేది, చచ్చేది కాదు. కానీ ఇక పాప నాకు మెటీరియల్స్ కావాలన్నది కదా అని కొనుక్కొని పోయే వరకు 8 అయింది. 8 పోయే వరకు నేను పోయి పాపను గేట్ దగ్గర దింపేసి వచ్చిన. అమ్మ ఉన్నది అని చెప్పింది. ఆ పాపతోనే 4 గంటలకు మాట్లాడింది. నేను ఇంట్లోనే ఉన్నా బేట, నువ్వు రాగానే మనం మంచిగా వండుకొని తిందాము అని. ఆ రోజు 26th నాడు నైట్ వండలు చేయలేదు వాళ్ళు, పళ్ళు తిని పడుకున్నారట. ఇక 27th నాడు మార్నింగ్ పాప టిఫిన్ కూడా తీసుకెళ్ళలేదు, అవకాశం లేకుండే. అక్కడ ఆమె చేయలేదు. ఇక్కడికి వెళ్ళి మేము టిఫిన్ ఇస్తుంటాం అక్కడ అందనప్పుడు. ఆ రోజు ఉదయమే గ్యాస్ సిలిండర్ లీక్ అవుతున్నది గ్యాస్. ఇక మేము టిఫిన్ పంపలేకపోయినాం. ఏదో ఒకటి బాక్స్ తీసుకెళ్తుందని మా పాప చెప్పడంతో మేము గమ్మును ఊరుకున్నాం. అంటే ఆమె లోపల సూసైడ్ చేసుకుంది, మరి డోర్ పెట్టింది, మరి అంటే చంపి ప్రయత్నం చేయడానికి కూడా వీళ్ళు డోర్ పెట్టి ఉంది కదా, దాన్ని ఎట్లా చూడాలి? అంటే ఏం జరిగింది అనుకోవాలా ముందు ఆ నిమిషం 5 నిమిషాలు? అయితే ఆమె తర్వాత పాపతో మాట్లాడినాక 5 గంటలప్పుడు వాళ్ళ మీడియా వాళ్ళ ఛానల్ వాళ్ళతో మాట్లాడింది. ఛానల్ వాళ్ళు అక్క మరి డ్యూటీలు ఎవరికి ఏమని అని అంటే ఒక అమ్మాయికి 6 గంటల వరకు డ్యూటీ ఉంటుంది 5 నుండి 6 వరకు అంట. అక్క తర్వాత ఎవరు వస్తారు ఏంటి అని అంటే సరే నేను తర్వాత చెప్తా, ఇక నేను 6 గంటలకు వస్తా, ఒకవేళ నేను 6 గంటలకు రాకుండా ఉంటే మరి ఏమని చెప్పిందో ఆమెకు, ఇక మరి ఇదే చివరి అన్నదో ఏమన్నదో 6 గంటల వరకు వస్తా, రాకుండా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పింది అని ఆ అమ్మాయి చెప్పింది. అంటే ఆ అమ్మాయితో మాట్లాడింది బాబేసేసి. అట్లా ఏంటంటే నేను రాకుండా ఉంటే మీరు చూసుకోండి అని చెప్పింది అని ఆ అమ్మాయి చెప్పింది. 5:30 6 గంటల వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నది ఆమె. ఒకవేళ మా దురదృష్టం ఏం అది మాకు తెలియదు. అవి అక్కడ ఇది దాంట్లో బెడ్ మీద ఫోన్లు పడి ఉన్నాయి. అయితే పూర్ణచందర్కు బహుశా మేమనుకుంటున్నాం పూర్ణచందర్కు అది నేను ఉరేసుకుంటున్నానని చెప్పి ఇట్లా వీడ కాలు చేసి ఉంటుంది. అది ఇట్లా చేతితో పట్టుకున్న ఆయన ఏం చేసిండో మా కోడలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో రెగ్యులర్ సంబంధాలు ఉన్నాయి.
మేమే ఉండమని చెప్పి మాతో మాట్లాడకపోతుండే. మరి ఎవరు సంబంధం లేకుంటే వాడు మన పిల్లని ఏమైనా చేస్తే ఇబ్బంది ఉంటుందని వాళ్ళ సంబంధంలోనే ఉన్నారు. వాళ్ళతో రెగ్యులర్గా మాట్లాడుతారు. ఏమైనా వాళ్ళకి ఇబ్బందులు అవుతుంటే గొడవ పడుతుంటే వాళ్ళే పోయి మాట్లాడేసి వస్తుంటారు. అట్లా అయితే వాళ్ళకు ఫోటోలు వాడు ఫోటోలు పెట్టిందట ఇట్లా ఏది పట్టుకొని ఆమె అది సెల్ ఇట్లా పడిపోతున్నట్టు వాళ్ళ దగ్గర ఫోటోలు ఉన్నాయి. వాడు పెట్టిండు. అయితే వాడికి షేర్ చేసి ఉండొచ్చు అనేదే మాకు డౌటు. అయితే ఇంకోటి ఏంటంటే ఆత్మహత్య ముందర ఫోటోలు తీసి పెట్టి ఉంటుంది వాడికి ఇప్పుడు అవి తీస్తే పోలీసు వాళ్ళు తీస్తాను దొరుకుతాయి మొత్తం వెళ్ళేయని నేను కాదు. ఆత్మహత్య చేసుకుందాం ఆత్మహత్య చేసుకోవడానికి వాడు ప్రేరేపించినట్టు. అయితే ఇంకోటంటే ఇప్పుడు మీరు చెప్తే అరుణాచలం పోయింది అని నేను చెప్తున్నాను కదా, ఆమె ఇది నాస్తికవాది, ఆమె దేవుణ్ణి నమ్మదు. కానీ ఏంటంటే వీడు ప్రేమలో పడ్డది కనుక ఏంటంటే వాడిని సాటిస్ఫై చేయడానికి కొరకు వాడు ఏదైనా పూజ చేస్తే కూడా ఏంటంటే ఇక ఇది ఉండటానికి యాక్సెప్ట్ చేస్తున్నది. అయితే అరుణాచలము మా కూతురే తీసుకోపోమని అని వాడు అంటే నేను తీసుకెళ్ళి నాకు చెప్తున్నాడు. అది మా ఉద్దేశంలో ఆమె అరుణాచలం నేను వెళ్తాను అని అన్నదో లేదో తెలియదు. వాడు ఏం చేసిందంటే మా కూతురు మా మనవరాలతో అమ్మ ఫామ్ హౌస్ కడుతున్నాడట. అక్కడ ఫామ్ హౌస్లో మొక్కలు కావడానికి కొరకు మేము రాజమండ్రి పోయి తీసుకొస్తాము, మేము 3 రోజులు ఉండము అని చెప్పి పాపను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి పంపి తీసుకెళ్ళండి అని చెప్పిండ్రు. చెప్పి తర్వాత ఏంటంటే వాళ్ళు వెళ్ళిండ్రు. కనుక మేము వెంట వాళ్ళ ఒక పెట్టి ఉంటుంది, కుక్క ఉంటుంది. ఇక దాన్ని ఇక్కడికి అంటే అక్కడే ఇది ఈజీగా ఉండగలుగుతుంది. అయితే అందుకొచ్చి ఇక మేమే అక్కడికి వెళ్ళి పాప దగ్గర అక్కడ పోయి పడుకున్నాం వాళ్ళు వచ్చేదాకా. వాళ్ళు వచ్చే రోజు వాళ్ళు రాకముందే మేము ఇక్కడ తిరిగేసి వచ్చామన్నట్టు. అట్లా పోలీసులకు ఓవరాల్గా చిక్కడపల్లి పోలీసులు విచారణ చేపడుతున్నారు. పోలీసులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పోలీసులకు మేము చెప్పేది ఒకటే, మా కూతురు చావుకు వాడే కారకుడు. వాడు మా కూతురు విడాకులైన తర్వాత వాడు వెంటబడకుండా ఉండుంటే మా కూతురు వాడిని చేసుకునేది కాదు కదా. మేమేదో పెళ్ళి చేసేసేవాళ్ళం. వాడు వెంటబడి వేధించేసి ఏదో రకంగా లొంగ తీసుకున్నాడు, మభ్యపెట్టిండు. వాడు మభ్యపెట్టకుండా ఉంటే మా కూతురు వాడిని చేసుకునేది కాదు, వాడితో ఉండేది ఇది కాదు. కనుక వాడే ప్రధాన కారకుడు. తర్వాత ఏంటంటే మా కూతురు ఏంటంటే ఇక వాడి దాంట్లో ట్రాప్లో పడిపోయింది. అట్లా కనుక వాడే ప్రధాన కారకుడు. వాడు చెప్పాడు 3 సంవత్సరాలు నేను వెంటబడ్డానని వాడు. అయితే వాడుది నేచర్, వాడు స్త్రీలోనుడు. వాడికి కనబడ్డా వాడు కావాలనుకున్న ఆమెను అనుభవించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే డబ్బు ఉన్నది, డబ్బు పెడుతున్నాడు, వాడు చేస్తాడు. కుటుంబంలో కూడా వాడు ఏంటంటే నువ్వు ఇట్లా చేయొద్దు అని అంటే మీరెవరే, నాకు డబ్బు ఉన్నది, నేను ఎవరితోనైనా పోతా, మీకెందుకని కూడా బెదిరించినట్టు వాళ్ళకి సంబంధం చెప్పారు. చిక్కడపల్లి పోలీసులకు చెప్పాను స్పష్టంగా, వాడిని కఠినంగా శిక్షించాలా. మా బిడ్డ కారణిక చావుకు వాడే కారకుడు. మళ్ళీ భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకు కూడా అన్యాయం జరగద్దు. ఆ అన్యాయం జరగకుండా ఉంటే వీడిని కఠినంగా శిక్షించాలంటే వాడిని కొన్ని సంవత్సరాల దాకా జైల్లోనే వాడిని పెట్టాలా, బయటకు రాకుండా పెట్టాలా. వాడికి ఇప్పుడు ఏంటంటే బెయిల్ కూడా ఇవ్వద్దు. తర్వాత ఈ మా కూతురు చనిపోవటానికి అది హ్యాంగింగ్ కూడా మాకు డౌట్ వస్తున్నది. హ్యాంగింగ్ ఉంటే ఏంటంటే శవము కిందికి వేలాడుతుంది. కానీ మేము పోయే వరకు శవము చేతులు ఇట్లా కాళ్ళు వంకర పోయినాయి, చేతులు కాళ్ళు కూడా మొత్తం వంకర ఉన్నాయి. అవి అసలు నిలబడితే కాళ్ళు అందుతాయి, ఫ్యాన్ నుండి నిలబడితే కాళ్ళు అందుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఎట్లా చచ్చింది? మరి వీడేమన్నా చేసి ఉంటాడా? మరి లోపలికి వెళ్ళి బోల్ట్ పెట్టింది ఉన్నది అని అంటే ఒక డౌట్ ఉన్నది. ఇంకా మేము ఇంతవరకు చేయలేదు. అక్కడ బాత్రూంలోకి వెళ్ళి పైకి వెళ్ళటానికి వరకు అవకాశం ఉన్నది అని విన్నా నేను. ఒకవేళ బహుశా వాడమని వేసేసి మరల్లకి వెళ్ళిండా అనేది ఇప్పుడు చూడాలా. పోలీస్ దాన్ని ఖచ్చితంగా ఏది సిబిఐ సిఐడికి ఇచ్చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు నిగ్గు తేల్చాలనేదే నేను డిమాండ్ చేస్తున్నా. రైట్. అంటే ఇది స్వేచ్ఛ తండ్రి శంకరన్న చెప్పేది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి, డెప్త్గా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మరొక మహిళకు అన్యాయం చేయకుండా ఉండే విధంగా ఈ కేసు విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు పూర్ణచంద్రకి గతంలో వేరే మహిళలతో కూడా ఇలాంటి వివాహేతర సంబంధాలు ఉన్నాయి. దీని మీద పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్నారు శంకరన్న. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.